జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక విషయం స్వామి, ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచించేయండి. ఎందుకంటే కొన్ని ఎలా మనము ఏ సమయంలో ఎలా ఉండాలని చాలా మంది కొద్దిగా ఆలోచన తక్కువ ఉంటుంది. వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే వాళ్ళకి చాలా మటుకు ఐడియా ఉంది, వాళ్ళకి కొద్దిగా అవగాహన తక్కువ ఉంటుంది. దయచేసి వాళ్ళకి ఎలా అంటే ఎంజాయ్ అనే విషయాన్ని ఎలా చేయాలి అనేది చాలా మందికి కొంచెం చేయగలరు, కానీ అది ఎంజాయ్ అనేది ఎందుకు వచ్చింది అనేది దయచేసి దాన్ని కొద్దిగా ఆలోచించండి. ఎంజాయ్ అంటే ఏమి? నువ్వు ఎంజాయ్గా ఉండాలంటే దానికి కారణమేమి, ఆ సబ్జెక్ట్ ఏమి? చాలా మంది ఎంజాయ్ అంటే ఎలా ఉంటుందంటే లైఫ్లో ఎంజాయ్ అనేది ఎక్కడో సిటీస్లోకి పోయేసి ఒక మంచి ఒక 10 లక్షలు, ఒక 15 లక్షలు బైక్లో తిరుగుతారు. కొద్దిగా ఆలోచించేయండి. ఎంజాయ్ అనేది ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే ఒక 50 లక్షలు లేకుంటే 1 కోటి రూపాయలు పెట్టి ఒక కార్లో పారాడతాం. ఎంజాయ్ అని అది రకరకాలుగా ఒక మంచి డ్రెస్సు, మంచి విలువైన డ్రెస్సు, మంచి నీ లైఫ్లో ప్రతి ఒక్కటి మంచి 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 అనే కొంచెం వాల్యుబుల్ ఉండే వాడతావు, ఓకే. బట్ నువ్వు చేసే మొదటి తప్పు ఏమంటే నీకు ఎంజాయ్ అనేది నువ్వు దాన్ని ఎక్కడుంది అనేది పట్టుకోలేకుండా పోతున్నావు. దయచేసి ఆలోచించండి. ఎంజాయ్ ఉంది, ఆ ఎంజాయ్ ఎక్కడుంది అనేది మాత్రం పట్టుకోలేకపోతున్నావు. దానికి ఎలా అంటే ఒక పేదోడు కొద్దిగా సంపాదిస్తాడు, చెప్పేది వినండి. పేదోడు కొద్దిగా సంపాదించి ఒక స్టేజ్కి పోయిన తర్వాత తను ఎంజాయ్ చేయాలా అనే ఒక థాట్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. ఎంజాయ్ అంటే ఏమీ తెలియక బిరీన సిటీస్లోకి వెళ్ళిపోతారు. దయచేసి సిటీస్లో పోతారు, ఒక భారీగా ఉండే ఒక కారు తీసుకుంటారు, భారీగా ఉండే ఒక బైక్ తీసుకుంటారు, మంచి ఇల్లు ఒకటి కడతారు, తర్వాత ఒక ఫ్యామిలీని ఒక సెటిల్ చేయాలనుకుంటారు. వాళ్ళ ఐడియాల కొద్దీ వాళ్ళు చేస్తారు. కాకుండా పోతే ముఖ్యమైనది ఒకటి కోల్పోతున్నారు. దయచేసి అది మాత్రం ఆలోచించండి. ఆ ముఖ్యమైనది కోల్పోయేది ఏమంటే నువ్వు ఇక్కడ పుట్టినావు, ఇక్కడ పెరిగినావు, ఇక్కడ నా పేరు ఏమి అంటే ప్రతి ఒక్కరికి నీ పేరు తెలిసి ఉంటుంది అనమాట. పలాని పేరు, ఆయన ఈయన బాగా తెలుసు, శివరాజు. మరి ఆ శివరాజు, ఇక్కడ పుట్టిన శివరాజు అక్కడ పోయి పెద్ద కార్లో తిరిగితే ఏమొస్తుంది, పెద్ద బైక్లో తిరిగితే ఏమొస్తుంది, పెద్ద అపార్ట్మెంట్ ఇల్లు కట్టుకొని స్టాండర్డ్గా ఉంటే ఏమనిపిస్తుంది? ఆ ఎంజాయ్ ఎక్కడైతుంది? దీనికి కారణం నేనేమంటానంటే నువ్వు కష్టపడి పైకి వచ్చినావు. మొదటి ప్రశ్న, కష్టపడి నువ్వు పైకి వచ్చినావు. నువ్వు ఎంజాయ్ అనేది ఎలా చేయాలంటే ఈ విషయంలో దయచేసి ఆలోచించేయి. ఎంజాయ్ అంటే నువ్వు నువ్వు పుట్టిన దగ్గర, నువ్వు పెరిగిన దగ్గర, నువ్వంటే ఎవరికి అందరికీ తెలిసిన దగ్గర నువ్వు ఒక మంచి బైక్లో పారాడినావంటే అబ్బా ఏం రా ఇంత మంచి బైక్లో పారాడుతున్నాడు శివరాజు, నేను అనుకోలేదు ఇంత మంచి బండ్ల. అది దృష్టి ప్రతి ఒక్కరికి ఆ దృష్టిని ఆకర్షిస్తారు. ఒక మంచి కారు, అది ఎంత పెట్టింటావు అది కాదు, ఒక మంచి కారు, ఒక డిఫరెంట్ కార్లో నువ్వు పారాడుతున్నావంటే అట్లుండే ఎట్లయిపోయినాడు, ఎంత మారిపోయినాడు, ఎంత ఎంజాయ్గా ఉన్నాడు. ఒకటి. రెండో విషయం, ఒక మంచి ఇల్లు, ఒక మంచి ఫ్యామిలీ, ప్రతి ఒక్కటి ఒక స్టాండర్డ్ అనే దాంట్లో నువ్వు చేసుకొని ఉంటావు, ఓకే. నువ్వు సంపాదించిన దానికి స్టాండర్డ్ ఉంది. కాకుండా పోతే నువ్వు ఉండాల్సిన విధానము ఎక్కడ ఉండాలంటే నువ్వు ఎక్కడ నిన్ను అభిమానిస్తారో, ఎక్కడ నిన్ను అవమానించింటారో, ఎక్కడ నిన్ను చిన్న చూపు చూసింటారో నువ్వు అక్కడే ఎంజాయ్ అనేది నువ్వు అక్కడే చేయాలి, అక్కడే కనపడాల ప్రతి ఒక్కరికి. దయచేసి ఈ విషయం బాగా డీప్గా ఆలోచించే నేను చెప్పే విషయం. ఎక్కడో నువ్వు మురుగును పోయేసి యాదో ఊర్లో, యాదో రాష్ట్రంలో, యాదో పెద్ద సిటీలో నువ్వు ఎంజాయ్గా ఉంటే నువ్వు ఎంజాయ్ చేసేది ఎందుకు? నలుగురు తెలిసే. ఎంజాయ్ అనేది ముఖ్యమైన విషయం, బాగా ఆలోచించేది. ఎంజాయ్ అంటే ఏమంటే నలుగురు తెలిసే దానికోసం నువ్వు ఎంజాయ్ చేసేది, నలుగురు తెలిసే దానికోసం నువ్వు ఎంజాయ్గా ఉండేది. నువ్వు ఎక్కడో 4 గోడల మధ్యలో ఎంజాయ్గా ఉన్నానంటే అది కాదు ఎంజాయ్.
అది కాదు నీ లైఫ్. నువ్వు చూపించుకొని బతకాల అన్నప్పుడు ఎట్లుంటుందంటే, నువ్వు మరుగున పోయి చూపించుకుంటే ఎవరికి చూపించుకుంటావు? ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయం చెప్తాను. సిటీలో ఎక్కడన్నా మంచి బైక్‌లో పోతాడు. నిన్నెవరు పట్టించుకుంటారు? వాళ్ళది వాళ్ళకే పెద్దగుంటది. నువ్వు భారీ ఒక కార్‌లో పోతావు. ఎవరంటే వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. అదే కార్‌లో నువ్వు ఇక్కడ పో. పోతాన్నాడు మనోడు పోతాన్నాడు. అబ్బా! ఎట్లున్నోడు ఎట్లయితారు? బైక్‌లో పోయినా సేమ్. ఒక మంచి ఇల్లు కట్టినాడంటే కూడా అది అది కూడా ఒక స్టాండర్డ్. నేనేమంటానంటే, నువ్వు ఎక్కడ దెబ్బతిన్నావు? నువ్వు ఎక్కడ కోల్పోయినావు? ఎక్కడ అవమానపడ్డావో? ఎక్కడ నీవు అనేక సమస్యల్ని ఎదుర్కొన్నావో? నువ్వక్కడే. అలాగే ప్రతి ఒక్కరికి నువ్వు తెలాల నువ్వెవరో. ఎట్లుండేవాడు ఎట్లయిపోయినావు వాళ్ళ నోట్లో రావాల దయచేసి. అదొక్కటే కాదు నువ్వు ఆలోచించాల్సింది. నేను ఆ పొద్దు ఎన్ని బాధలు పడినా, ఈరోజు నేను గెటానైనా. ఆ మహానుభావుడు నన్ను కాపాడినాడు. దానికోసం నేనేం చెప్తానంటే, నీలాగా దెబ్బతిన్నోని నువ్వు ఎదుక్కు దయచేసి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఎక్కడోళ్ళన్నా కావచ్చు. నీ బంధువర్గమా? నీ వెనక ముందా? నీ భార్య తరపున? లేదంటే నీ తరపున? నీకు పరిచయం ఉండేవాడా? నీకు బాగా కావాల్సింది ఉండేవాడా? చాయిస్ నీదే. వాడిని ఎదుక్కొని ఇది ఎట్లయిపోతుందంటే, చూడండి ఆలోచించండి. రోబో మూవీ చిన్న ఎగ్జాంపుల్. ఒక రోబో మూవీలో ఒక రోబో తయారైతుంది. ఆ తయారైండే రోబో ఏం చేసిందంటే సాధ్యమైనంత సేవ చేసేకపోతుంది. అర్థమైందా? సేవ చేసేకపోయి అది ఒకటి ఎన్ని సేవలు చేస్తుంది. ఆ రోబోనే ఇంకా మిగిలిన రోబోలన్నింటినీ తయారు చేస్తుంది. తనకి ఎంత శక్తి ఉంటే అంతగా, ఎంత సమయం ఉంటే అంతగా మిగిలిన రోబోలు ఆ రోబోలు తయారు చేస్తుంది అనమాట. అంటే నేనేం చెప్తానంటే, నువ్వు దెబ్బ తిగిన దగ్గరే లేయాల. తిని పడిన దగ్గరే నువ్వు లేయాల. దెబ్బ తినిన దగ్గరే నువ్వు విలువ ఉండాల. దెబ్బ తినిన దగ్గరే నువ్వు కనపడాల. అక్కడే వాడు ఏమరా ఇట్లయిపో, వాడు ఎట్లో అనుకోండి, ఇవన్నీ ఎంత ఎగతాళి చేసింటిమి. వాడిని ఒకడు పలానోడు ఇట్లా చీప్ గా మాట్లాడిండ్రా, వాడిని పలానోడు ఇట్లా చేసిండ్రా, దానికే ఇప్పుడు వాడిని చూసే వాడిని కడుపులో మండుతుందిరా. వాడు పోతాన్నాడు చూడురా నీ ఫ్రెండ్, నువ్వు వాడిని అవమానిస్తున్నా వాడికంటే వాడిలో ఎట్లుంటుందంటే ఒక కారం పిసికినట్టు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో. ఎంజాయ్ అనేది నువ్వు ఒక కనిపించే దానికోసం ఇదే చేసేది. 4 గోడ్ల మధ్యలో ఉండి చేసేది ఏం ప్రయోజనం లేదు. ఆ పొద్దు నీకు అవమానం జరిగినప్పుడు 4 గోడ్ల మధ్యలో నీకు అవమానం జరగలేదు. దయచేసి ఆలోచన చేయి. నిన్ను చిన్న చూపు చూసినప్పుడు 4 గోడ్ల మధ్యలో నిన్ను ఎవరు చూడలేదు. నువ్వు చిన్న చూపు చూసినప్పుడు ఎంతమంది చూసినారు? దానికి 10 రెట్లు నువ్వు ఎదగాల. సరే ఎదిగినావు. 10 రెట్లు జనాలకు తెలాలా. ఆ రోజు నువ్వు అవమానపడినప్పుడు ఒక 20 మంది చూసినారంటే, నీ రోజు నువ్వు బాగుపడినప్పుడు 200 మందికి కనపడాల నువ్వు. వాడి ముందరే తిరగాల. అది ఎంజాయ్. అది లైఫ్. ఉన్నాం, చేసినాం, తిన్నాం, పనుకున్నాం, చేతులు దులుపుకుంటామనే విషయం దయచేసి వదిలేదు. అయిపోలే నీ పని. నువ్వు కష్టపడినావు, నువ్వు పైకి వచ్చినావు, నీ తెలివికి నువ్వు, నీ మైండ్కి పదును పెట్టినావు, నువ్వు పైకి వచ్చినావు. బట్ నేనేం చెప్తానంటే, నీలాగా పడిండే వాళ్ళని నువ్వు లేపాల. అదే నీ పని. అసలైన ఎంజాయ్ అక్కడే ఉండేది నీకు. నువ్వు నువ్వు ఒక పని చేసినావు కాదు, ఒక పని చేపిస్తావు అనే దాంట్లో నువ్వు ఒక స్టాండర్డ్ ఉండేది. నువ్వు ఒక్కడు బాగున్నావు, నువ్వు ఒక్కడు ఇచ్చేసినావు, అది కాదు ప్రయోజనం. చెప్పినావు కదా, నువ్వు ఎంతమందిని చేతైతే అంతమందిని నీ ప్లేస్కి తీసుకొని వచ్చి పెట్టాలా. నేనేం చెప్తానంటే, ఒక ఒక సైన్యాన్ని తయారు చేయాలి. నువ్వు బాధప బాధపడి కష్టపడి ఉంటే ఒక సైన్యాన్ని తీసుకొని వచ్చి ఎదురు నిలబెట్టాల నువ్వు. ఇంకా ఇట్లా ఎంతైనా కూడా నేను చెడిపోయినా, నేను దెబ్బతిన్నా, నన్ను దేవుడు కాపాడినాడు, నేను పైకి వచ్చినా, ఏదో ఇచ్చేసుకోనా, నా తెలుగు కొద్ది నేను చేసుకోను అనంటే, కనీసం నువ్వు 5 మంది 10 మంది నువ్వు నీలాంటి వాళ్ళని తయారు చేయాల. అది సబ్జెక్ట్ ఎట్లో, నీ ప్లాన్ ఎట్లో, నీ ఇదెట్లో. ఎందుకంటే ప్రతి విషయాన్ని నేనే చెప్పుకుంటూ దయచేసి అర్థం.
నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పగలను. కొన్ని విషయాలు మాత్రం చెప్పగలను. నేను ఎక్కువ చెప్పకూడదు. నేను దయచేసి విసిగిచ్చినట్టు అయిపోతుంది ఒక మనిషికి. ఎట్లుంటుందంటే నేను చెప్పేది, ఒక ట్రాక్ చూపిస్తా. ఒక ట్రైన్ ఉంటుంది, ఒక ట్రాక్ ఉంటుంది. అంతే నేను చెప్పేది. దాంట్లోకి డీజిల్ పోసుకుంటావా, పెట్రోల్ పోసుకుంటావా, దాన్ని ఎట్లా వెలిగిస్తావా, లేదంటే కరెంటు ద్వారా ముందుకు తీసుకెళ్తావా, ఎన్ని పెట్లు వేసుకుంటావా, అది నీ కెపాసిటీ, నీ తెలివి, నీ టాలెంట్. కరెక్టే నేను చెప్పేది. బాగా ఆలోచించే విషయం. కరెక్టే కదా. ఒక ట్రాక్ చూపిస్తారు నీ లైఫ్కి. ఒక ఇంజన్ అనేవాడు, నువ్వు ఊరికే ఉన్నావు. నీ ఇంజన్ ఆన్ అయితే నువ్వు ట్రాక్ పైన పోతావు. ఎన్ని పెట్లు ఇడ్చుకోపోతావు. నీ నీ స్టాండర్డ్ ఏమి అంటే, పలాని బండి పోతుంది ట్రాక్ పైన అని ఎట్లా అంటారు? ఈ పొద్దు రాజధాని అనే ఒక ట్రైన్ పోతుందంటే అది ఊరికే వచ్చిన పేరా దానికి, రాజధానికి? అర్థం చేసుకోండి. అలా ఒక స్టాండర్డ్ అయిన ఒక ట్రైన్ గా తయారు కావాల. సరైన ట్రాక్ లో వెళ్ళాల మనిషి. నాది ఈ ట్రాక్, నాది ఈ ఇంజన్. నేను ఒక ప్లాట్ఫారం వరకు నేను పోతానే ఉండాల. నేను ఎక్కడ పోయి నిలబడినా కూడా నాకు ఒక 10 ప్లాట్ఫారంలు రెడీగా ఉండాల. ఏ అన్న వచ్చినాడే, మా ఆయన వచ్చినాడే, మా ఫ్రెండ్ వచ్చినాడే, నాకు సహాయం చేసినోడు వచ్చినాడని ప్రతి ఒక్కరూ ఒక మైండ్ లో దాన్ని ఇది చేసుకోవాల. ఒక స్వీట్ మెమొరీ నిలబడాల. ఎంజాయ్ అంటే అది ఒక స్వీట్ మెమొరీ ఎంజాయ్. ఊరికే ఉన్నా, తిన్నా, తిరిగినా, పనుకున్నా, తెల్లారింది, పొద్దున్నే చచ్చిపోయినా ప్రయోజనం లేదు. దయచేసి అర్థం చేసుకో. దీనికోసం ఒక చిన్న సామెత కూడా ఉంది చూడండి. కన్నులు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం. ఈ రెండు మధ్యలో ఉండేదే నీ జీవితం. ఆ జీవితంలో కూడా సగం నిద్రలో పోగొట్టుకుంటాం, సగం టెన్షన్లో పోగొట్టుకుంటాం. మిగిలిన ఈ కొంచెంలో ఇంకేమి బతికి ఏమో బయటపడతావు. దాంట్లో రోగాలు కొన్ని, టెన్షన్లు కొన్ని. మహానుభావుని ఎప్పుడు పూజిస్తావు? నీ వంతు సహాయం ఎప్పుడు చేస్తావు? నువ్వు 10 ప్లాట్ఫారాలు ఎప్పుడు తయారు చేసుకుంటావు? నీ ట్రైన్ వచ్చేకి 10 ప్లాట్ఫారాలు నువ్వు తయారు చేసుకోవాలి కదా. నేను ఇక్కడే పోతా, నేను శ్రీకాంతపురంలోనే ఉంటా అంటే శ్రీకాంతపురంలో ఉంటావు. ఒక మిస్టేక్లో ఒక లక్ష్మీపురం లేకపోతావు, మిస్టేక్లో ఒక ఇంకొక ఏరియాకి పోతావు, మిస్టేక్లో ఒక గుడ్డం లేకపోతావు. అక్కడ పోయినా నేను నిలబడకంటూ ఒక స్థానం ఉండాలి కదా. అదే నువ్వు ఎక్కడ నిలబడతావు, అది నీ ప్లాట్ఫారం. అట్లా ప్లాట్ఫారం నువ్వు తయారు చేసుకోవాలి లైఫ్లో. ఎట్లా అంటే, ఒక మనిషి ఉండే మాతో తయారు చేశా, అది గుర్తు. నేనేమంటానంటే, ఒక మనిషి చనిపోతే తీసుకొని పోతా అంటే, అయ్యో చనిపోయినాడంట పోయినాడు అని ఒక ఎత్తు అయితే, ఆఖరికి పోయి తనకు చూసి నేను ఆఖరికి మొన్నిస్తాను, నేను ప్రతి ఊరిని ఊరు జామ్ అయిపోవాల నువ్వు బతికితే. ఊర్లో ట్రాఫిక్ జామ్ అయిపోవాల. పలానా వ్యక్తి ఇది అయిపోయినాడు, ఇట్లా అయిపోయినాడు, ఎంత సేవ్ చేసినాడు, ఎంత మంచి చేసినాడు, ట్రాఫిక్ జామ్ కావాలా. దయచేసి అర్థం చేసుకోండి. జంక్షన్లు అన్ని బంద్ అయిపోవాలా. నువ్వు చనిపోయినావంటే ప్రతి ఒక్కరికి తెలాల. నువ్వు పుట్టినావంటే ప్రతి ఒక్కరికి తెలిసేది తెలియకుండేది వేరే విషయం. కానీ నీ ప్రాణం పోయిందంటే 10 మందికి ఖచ్చితంగా తెలాల. అట్లా బతకాల లైఫ్. అది జీవితం. టార్గెట్ అంటే అది మనిషి జీవితంలో. దయచేసి అర్థం చేసుకో. చెప్తున్నాను కదా, అన్నం తిని చేతులు దొరుకునేది కాదు ఎంజాయ్. స్టాండర్డ్ ఉండాల నీ లైఫ్ లో. దయచేసి అర్థం చేసుకో. చెప్తున్నాను కదా, ఒక రోబో 10 రోబోలు తయారు చేయాల్సిందే. అది కంపల్సరీ. ఎప్పటి వరకు? నువ్వు బాగుపడి నువ్వు స్టాండర్డ్ అనేంత వరకు. నేను బాగుపడినా, నేను స్టాండర్డ్ అంటే ఫస్ట్ నీ ఫ్యామిలీని సరి చేసుకో. మొదటి చేయాల్సిన పని నువ్వు ఫ్యామిలీని సరి చేసుకో. అక్కడికుండే ఇబ్బందులు ఏముండకూడదు. మిగిలిన ఆరోగ్యపరంగా నీకున్న సమస్యలు చూసుకోవాలి. మీ బిడ్డల భవిష్యత్తులు సెట్ చేయాలి. తర్వాత నువ్వు సమాజానికి ఉపయోగపడాల. వాని అమ్మ పొద్దున్నే పోతే భయం లేదు పోను అంటే, వాడు వాడు ఉండే అనే ఒక మాట కనపడాల, ఒక మాట వినపడాల. సింహం అనేది ఒక విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లావన్నీ ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని లోపల వరకు పోయి బయటకు వచ్చిన దానికోసమే నేను ఆ విషయాన్ని అంత పైకి తీసుకొని వచ్చినాను. అది పొద్దు కనీసం అంటే
వేళ్ళల్లో చూసినారు. ఆ వీడియో ఎందుకు చూసినారంటే దానికి ఒక విలువ ఉంది. దానికోసమే ఆ రోజు చెప్పింది. ఒక సింహము ఏనుగుని వేటాడుతుంది, చంపేస్తుంది. దానికి ఎంత అవసరమో అంత తింటుంది, మెతుకుండేది, మిగిలింది వదిలేసి వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏమంటే మనిషి కూడా అంతే. నువ్వు ఏనుగుని వేటాడతావు, చంపేస్తావు, తినేస్తావు, మిగిలింది వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే మిగిలిన జంతువులు, మిగిలిన జీవాలు తినల్లా. అదే సింహం లైఫ్. మనిషి లైఫ్ కూడా అదే. ఇప్పటి నుంచి మనిషి లైఫ్ కూడా అదే. దానికోసమే ప్రతి ఒక్కరు స్టాండర్డ్, ఒక విలువ, ఒక ఇది ఉండాలి. చెప్తున్నాను కదా, అన్నం తిని మూతి తుడుచుకొని పడేసే అంత పని చేయకూడదు. చేసి ఒకరికి అన్నం పెట్టి వదిలేసిన పని కూడా చేయకూడదు. వాడిని ఒక పైకి తీసుకురావాల్సిందే. అది నీ పని, అది నీ వృత్తి. నువ్వు ఒక దాన్ని ఏమనుకుంటావో అర్థం చేసుకుంటావు, నీ ఇష్టం అది. ఎందుకంటే ఎక్కువ చెప్పేంత నా చదువు కూడా నాకు లేదు, అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. దయచేసి నాకు తెలిసినంత వరకు మేము మాట్లాడతాను. నాకంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లోపలే మాట్లాడతాను. లైన్ దాటి ఎప్పుడు కూడా మాట్లాడను, ఏ విషయమైనా కూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయిన ఫోన్కి ఛార్జింగ్ పెడతాను. దయచేసి దానికి ఛార్జింగ్ ఉండాలో, నెట్ ఉండాలి. అది ఎట్లా పని చేయాలో అది అట్లా పని చేయాలి. అది ఏమిటికి ఉపయోగపడాలో దానికే ఉపయోగపడాలి. దాన్ని సరైన ట్రాక్లో తీసుకొని వచ్చే వరకే నా పని. దాని పాటుకు అది పోతుందనే నమ్మకం కూడా నాకుంది. నేను ఎట్లా అంటే 100 రాళ్ళు వేసేకపోను. దయచేసి 10 రాళ్ళు మాత్రమే వేస్తా. 10లో 5 పడాల్సిందే కంపల్సరీ. ఇంకా 5 వేస్ట్ అయినా పర్లేదు. 100 మంది వీడియో చూడాల్సిందే. 100లో కనీసం ఒకరు ఇద్దరు మారాల్సిందే, ఉపయోగపడాల్సిందే ప్రతి ఒక్కరు. పలానాయపుకి పుట్టిండ్రా కొడుకు అంటే వాడరా మగోడు. ఇది కావాలా? ఇంకేం కావాలా నీకు లైఫ్లో? నేను అదే కదా, ట్రాఫిక్ జామ్ కావాలా నువ్వు సస్తే? చనిపోతే ట్రాఫిక్ జామ్ కావాలా? వాడు ఎవడో ఒక ఊర్లో చనిపోయినాడంట, వాడరా మగోడు, వాందిరా జీవితం. ఇది రావాలా దయచేసి. దానికోసమే ఈ పోరాటం, దానికోసమే మీలో ఈ మార్పు. దయచేసి అర్థం చేసుకోండి. పూర్తి వీడియో నేను ఎందుకు చెప్తానంటే, పూర్తి వీడియో చూస్తేనే ప్రతి ఒక్కటి అర్థమైంది. దయచేసి నేను చెప్పిన వీడియోలు, చేసిన వీడియోలు ప్రతి ఒక్కటి ఊరికే 4 చూసేసి దయచేసి చూసేట్లయితే ప్రయోజనం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. పూర్తి వీడియో చూస్తేనే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అర్థం కాల. ఒక పాట చూస్తాం కదా అంత ఇంట్రెస్ట్గా, కొంచెం కామెడీ చూస్తాం కదా, మన లైఫ్ గురించి మనం చూసుకోలేమా? మన లైఫే ఎక్కడో ఒకక్కడ మన లైఫ్ కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటుంది. మన లైఫ్ కొంచెం కాల్జారి పడి ఉంటుంది. దాన్ని మనం నిలబెట్టుకోవాలి, దాన్ని నడిపించాలి. దయచేసి కాలేదనేవాడు కూడా కనీసం కట్టి పెట్టుకొని పోయి వాడు బతుకు వాడు పడతాన్నాడు, లేస్తున్నాడు. కండ్లు లేనివాడు ఈ జీవితంలో ఏం చేయాలని ఆలోచిస్తాడు. తను ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక శబ్దంతో తను ఎవరో మాట్లాడతాడు. తను ఒక శబ్దంతో ఏం జరిగిందని చెప్పగలడు. అంత టాలెంట్ ఉంటే సంస్కారం మన సాంప్రదాయం. అంత టాలెంట్ ఉండే దేశం మన దేశం. అంత అంత విలువైన మైండ్ ఉండే దేశం నా భారతదేశం. దయచేసి అర్థం చేసుకోండి. నా టార్గెట్ ఏమంటే దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడ కానీ నాకు బాధ అనేది కనపడుకోకుండా ఉండాలనేది నా ఒక చిన్న ప్రయత్నం అంతే. అది యాటి వరకు పోతుందో, ఎట్లా పోతుందో దయచేసి. బాధ అనేది కనపడకూడదు, కష్టం అనేది కనపడకూడదు. వాళ్ళని ఒక స్థాయికి తీసుకోవాలి. ఇదొక్కటే నా ఆశ. అంతవరకు నా వీడియోలు చేస్తాను. చెప్తాను కదా, మీకు విరక్తి పుట్టినా నేను వీడియోలు చేస్తాను. వీడెప్పుడు సౌదు కొట్టుకో సరే. ప్రతి ఒక్కటి ఎగతాలతో, నవ్వుల పాలతోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. దయచేసి నీ చేత కాదు, జనాల్ని మార్చలేవు, నీ చేత కాదని కానీ నా ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటాను. పెద్దగా చదువుకోలేదు, దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఏమాత్రం చదువు అవగాహన ఏమీ లేదు. కాకపోతే
సొసైటీ గురించి మాత్రం తెలుసు, ఒక కష్టం గురించి మాత్రం తెలుసు, ఒక బాధ గురించి తెలుసు, ఒక ఆకలి గురించి తెలుసు, ఒక మనిషి విలువ గురించి తెలుసు. కారులో దిగేవానికి ప్రాణమే ఉంటుంది, మొన్నులో దిగేవానికి ప్రాణమే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు అది పట్రా, ఇది చేయరా అని నువ్వు అంటున్నావంటే దయచేసి అట్లా అంటున్నావని కాదు. వాడు ఆ పని చేస్తేనే ఈ పొద్దు నువ్వు దీంట్లో ఉంటావు. వాడు ఆ పొద్దు ఆ ఎర్మను పూసుకోకపోతే దయచేసి ఇంత మేడీలో నువ్వు ఉండలేవు. దయచేసి అర్థం చేసుకో. దానికి వాడు ప్రాణమే, వీడు ప్రాణమే, వాడు మనిషే, వీడు మనిషే, అది విలువే, ఇది విలువే. చచ్చిపోతే అందరూ మొన్నలేక దయచేసి ఆకాశంకి ఎవరిని ఎత్తుకోపోరు. అంతకంటే ఇంక నేనేం చెప్పలేను. దానికోసమే ఆ ఛానల్ కొంచెం పబ్లిక్ కావాలా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని. నేను చేసే వీడియోలు ఏమో చేసిండే వీడియోల నుంచి చాలా మంది మారుతారనే మా ఆశ, మారుతారనే నమ్మకం మాత్రం ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో నాకుంది. దయచేసి దానికోసమే, ఈ మార్పు కోసమే. ఇంతకుముందు వీడియోలో నేను ఎప్పుడు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి ఎందుకు చెప్పలేదంటే అప్పటి వరకు నాకు ఒక నమ్మకం లేదు, నాకే నమ్మకం లేదు దయచేసి. కానీ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నమ్మకం చాలా వచ్చింది. 50% నేను నమ్మిన జనాల్లో కొంచెం మార్పు చూస్తాను. చాలా చాలా నేను పూజల దగ్గర పూజకు పోయినప్పుడు నేను ఇన్నేటివి అవన్నీ నేను చెప్పుకుంటే దయచేసి సెల్ఫ్ డాప్ అయిపోతుంది. అంతగా అడిగినారు నాతో కొన్ని కొన్ని విషయాలు చాలా మంది. స్వామి నేను వెళ్ళిపోతే నువ్వే వచ్చి మాకు పూజ చేయాలా, లేకుండా పోతే నా ఆత్మ శాంతించదు, దానికోసం నువ్వేం చేస్తావు ఏం లేదు, నువ్వే వచ్చి చేయాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ పనికి విలువ ఇచ్చినాడు మహానుభావుడు. అంత విలువ నా మహానుభావుడి నా చేతికి ఇచ్చినాడు. దయచేసి ఆ పని, ఆ విలువ, ఈ ప్రయత్నం కూడా అలాగే ఉండాలనేదే నా ఆశ. ఇవి రెండు కళ్ళు లాంటివి నా జీవితంలో. ఆ మహానుభావుని సేవ ఒక్కటే ఒక కన్ను. ఈ పేదరికం గురించి ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉండే వాళ్ళని పైకి తీసుకొని వచ్చేది, మన సాంప్రదాయాలు పాటించేది, మన తల్లిదండ్రుల విలువ నిలబెట్టేది, ప్రతి ఒక్కటి ఇది ఒక కన్ను నా జీవితంలో. దానికి ఛానల్ పేరు కూడా చాలా మంది ఏమంటారంటే ఏదో పేరు పెట్టచ్చు కదా, ఇదేం పేరు అంటే దయచేసి ఈ పేరుకుండే విలువ ఎట్లంటే ఒక పేరులో, ఒక మనిషి పేరులో నుంచి రావాలా ఇది, ఓ మహానుభావుని పేరులో రావాలా ఇది. ఒక నేనుండే ఏరియా తేలాలి, నేనుండే ఊరు తేలాల, నేనుండే ఏరియా తేలాలి, అదే నాకు టార్గెట్. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటారో మహానుభావులు తెలిసేలేదు, ఎవరిని తక్కువ అంచనేసట్లేదు, ఎవరు లోపల ఏముంటుందో అది బయటపడాల. దానికోసమే ఏం చెప్తానంటే నాగరాజు, దాసప్ప, హిందూపూర్, శ్రీకంఠపూర్, అది అసలు టైటిలే కాదు యాక్చువల్గా. దాన్ని ఎగతాలు కూడా చేశారనుకో, కాదు దాన్నే తీసుకొని వచ్చాను. ఎందుకు చేశాను? నా పేరు నాగరాజు, నేను చేసే వృత్తి దాసప్పని, రెండు పర్ఫెక్టే కదా. మరి వేరే పేరు ఎత్తుకొని వచ్చి నేను ఎందుకు పెట్టేది? అది ఎవరికి తెలుస్తుంది? అడ్రస్తో సహా పెట్టింటే కారణం అంటే ఇదే. దానికి అనేది నాగరాజు, దాసప్ప, హిందూపూర్, శ్రీకంఠపూర్. ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను బంగపోను స్వామి, నేనేం అడుక్కోనే అవసరం లేదు. దయచేసి నా ఇంటికి నేను ఏదో సంపాదించుకొని తింటాను. కాబట్టి జనాల్లో మార్పు రావాల. నా వరకు ఉపయోగం లేకపోతే నలుగురికి ఉపయోగపడాలా. దయచేసి అదే నా టార్గెట్. చెప్తాను కదా, సొసైటీలో ఏదో ఒక మార్పు కావాలా. దానికోసమే ఈ వీడియో, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగరాజు, దాసప్ప, హిందూపూర్, శ్రీకంఠపూర్. కనీసం వీడియో చూసిన కనీసం ఒక్కొక్కరు 10 మంది నుంచి 50 మంది వరకు మీకు మీరే రీచ్ చేయాల, సబ్స్క్రైబర్లు పెరగాల, ఈ మంచి మాటలు ఉపయోగపడాలా, వాళ్ళలో మార్పు రావాలా. ఉండేవానికి ఇదే వీడియో పోతుంది, లేనోనికి ఇదే వీడియో పోతుంది. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలా. జీవితాన్ని పంచుకోవాలా, ఒకరికొకరు ఒక కష్టాన్ని పంచుకోవాలా, సుఖాన్ని పంచుకొని చాలా మంది వస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఫంక్షన్ చేసినావంటే నీ ఇంటికి 100 మందిని పిలిచా 1000 మంది వస్తారు. ఒక చావు జరిగిందంటే మాత్రము నువ్వు 100 మందికి తెలిసిందంటే మాత్రం 10 మంది వచ్చేది ఇంటికి. ఆ మార్పు రావాలా, ఆ మార్పు చేంజ్ కావాలా. దయచేసి దానికోసమే ఈ ప్రయత్నం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కరు నేను చెప్పినాను కదా, 10 నుంచి 50 మందికి ఈ ఛానల్ మీరు ఎట్లా పంపిస్తారో ఏం చేస్తారో తెలియదు, సబ్స్క్రైబ్ పెరగాల. ప్రతి ఒక్కరికి ఇది ఇది ఈ జీవితం అనేది అర్థం కావాలా. నేను అక్కడ పోయి వీడియో తీస్తా, ఇక్కడ పోయి వీడియో అవసరం లేదు. నేను చెప్పే మంచి మాటలు అయితే నీకు ఎక్కడి నుంచి తీస్తే ఏముంది? వెనుక బ్యాక్గ్రౌండ్ అవసరమా? ఎందుకు బ్యాక్గ్రౌండ్?
చెప్పండి, ఎందుకు ఇది బ్యాక్గ్రౌండ్ అవసరమా? అవసరం లేదు బ్యాక్గ్రౌండ్. నువ్వు చెప్తే మాట ఒకటి మంచిది చాలు, దాన్ని అర్థం చేసుకుంటే చాలు, ఎందుకంటే ఏం కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు మారండి, ప్రతి ఒక్కరు మంచి మంచి మార్గాన్ని నడచండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద.